అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సింగపూర్ మాజీ మినిస్టర్ ఈశ్వరన్ గారు కూడా వచ్చారు. ఈశ్వరన్ గారు, బాబు గారు ఎంతో గొప్ప మిత్రులు. వారికి ఆర్థిక లావాదేవీలు లక్షల కోట్లలో జరిగాయని చెప్పి పుంకాలుగా గర్వంలో చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈశ్వరన్ గారు జైల్లో సింగపూర్ లో మగ్గుతున్నారు. కానీ బాబు గారు హ్యాపీగా తిరుగుతున్నారు. ఈ మధ్య బాబు గారు నిన్నగాక మన సింగపూర్ వెళ్లారు. అక్కడ ఏదో పొడి చేస్తానంటున్నారు. ఈ 10 సంవత్సరాల్లో పడవని వాడు ఇప్పుడేం పొడుస్తాడు. బాబు గారు మీరు పాట మొదలు పెట్టండి. బాబు గారు మీరు సింగపూర్ ని ఎంత చక్కగా ప్రేమిస్తారో నాకు తెలుసు బాబు గారు. అమరావతిని సాక్షాత్తు సింగపూర్ చేసేస్తానని ఎన్ని హరికథలు పెట్టే కథలు చెప్పారు. నేను ఎలా మర్చిపోతాను బాబు గారు. ఇంకొంచెము పాడండి బాబు గారు, పాట చాలా బాగుంది. బాబు గారు గత 10 సంవత్సరాల నుంచి నువ్వు నీ కొడుకు మూటలు కట్టి కోట్ల రూపాయలు సింగపూర్ కు తోలుతున్నారు. బాబు గారు మీరేం పొడుస్తారు బాబు గారు. రాష్ట్రానికి ఒక్క యాగాని కూడా మేలు చేయరు. ఇకపోతే మీ అత్తయ్య గారు వచ్చారు, అదేనండి లక్ష్మీ పార్వతి గారు వచ్చారు. మిమ్మల్ని చూడాలంటున్నారు. మీరు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా ఆవిడ చెప్పాలని ఎంతో ముచ్చట పెడుతున్నారు. మీ గత వైభవము ఎలా వెన్నుపోట్లు పొడిచావు అన్ని విషయాలు చెబుతారట. బాబు గారు కొంచెం శ్రద్ధగా వినండి. అమ్మా లక్ష్మీ పార్వతి గారు మీరు చెప్పండి. చెప్తా మా అల్లుడు భాగవతం అంత వినాలి కదా, అది నేనే చెప్పాలి కదా. అత్తనే అల్లుడి భాగవతం అత్తయ్య చెప్పాలి, ఇంకెవరు చెప్పారు? ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా. చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, అయన్నొద్దు పాయింట్కి రా. ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తా ఉన్నాడు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతా ఉంది. మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మింది. అవునా నిజమా? నమ్మి నిజమే అనుకుని ఎన్టీఆర్ కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. లక్ష్మీ పార్వతి గారు బాబు గారు వెన్నుపోట్ల గురించి మూటల గురించి ఎంతో చక్కగా చెప్పారు. బాబు గారు ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. ఇందిరాగాంధీకి వెన్నుపోటు పడబడమే కాదు, బాబు గారు మామగారికి వెన్నుపోటు పడిచి ఎన్నో కోట్ల రూపాయలు మూటలు కట్టుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా మూటలు కట్టుకుని సింగపూర్ కు వెళ్లి నిన్నగాక మొన్న అక్కడ మహిళలతోటి చక్కగా హారతులు తీసుకుంటూ బొట్లు పెట్టించుకుంటూ చిన్నపిల్లలు కనబడితే ఎత్తుకొని ముద్దాడి మురిపిస్తూ ఎంతో చక్కగా మూటలు సర్దడానికి వెళ్ళాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజానాకానికి తెలుసు. బాబు గారి నటనలు ఎవరికి తెలియదండి. ఇక్కడ అమరావతిలో దోచుకున్న డబ్బంతా సింగపూర్ కు తోలడమే తండ్రి కొడుకుల యొక్క ధ్యేయంగా పెట్టుకున్నారు. పిచ్చి పవన్ కళ్యాణ్ మాత్రం చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇతని కొడుకు మాత్రం మూటలు కట్టి చక్కగా సింగపూర్ కు తోలుతున్నారని ఎంత మాత్రము సందేహం లేదు. ఇకపోతే గతంలో చూపించాడు, ఆహా సింగపూర్ ని మించిపోతుందన్నాడు అమరావతి సిటీ. 10 సంవత్సరాల క్రితం అమరావతి ఆగుంటుందో గ్రాఫిక్స్ లో చూపించి అందరినీ మెప్పించి ప్రజల దగ్గర ఉన్నటువంటి వ్యవసాయదారుల దగ్గర ఉన్నటువంటి భూమంతా దోచుకుని వారి నోట్లో మట్టి కొట్టి ఇతను మాత్రము లక్షల కోట్ల రూపాయలు దోచుకుని సింగపూర్ లో చక్కగా పెట్టుబడులు పెట్టి దొంగ మూటలన్నీ కట్టి అక్కడ పెట్టాడని ప్రపంచమంతా తెలుసు. ఎంత చక్కగా చూపించాడో గ్రాఫిక్స్ లో ఉన్నటువంటిది 0.1% కూడా ఇప్పటికీ కూడా రాయి పడలేదంటే ఈ ముఖం ఎప్పుడు అమరావతి కట్టాలా? ఇదంతా గ్రాఫిక్స్ మాయాజాలంతోనే ఇతడి కాలం గడిచిపోతుంది. ఇప్పటికి 2 ఏళ్ళు అయిందొచ్చి అక్కడ అమరావతిలో పీకిందేమీ లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇతడు డబ్బు దోచుకుని ఇతని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకుంటా తిరుగుతూ ఉంటాడని యావత్ ప్రజానికమంతా గమనించారు. ఇతనికి పోయే కాలము దగ్గరికి వచ్చిందేమో నాకు అర్థమవుతుంది. ఇతని ప్రియమిత్రుడు మాత్రము గతంలో సింగపూర్ మినిస్టర్ ఈశ్వరన్ బాబు గారి పక్కన కూర్చొని ఏమి మాట్లాడాడో ఒక్కసారి విందాము. చెప్పండి ఈశ్వరన్ గారు. The opportunity for some of the landowners from Andhra to come to Singapore, and I think that was to give them a sense of
what is possible. ఈశ్వరన్ గారు, మీకు సాధ్యము కానిది ఏముంటుంది? నీకు నీ బాబు గారికి సాధ్యము కానిది ఏముంటుంది? మీరు 10 సంవత్సరాల క్రితమే కోట్ల రూపాయలు దోచుకున్నారని, అందుకే కదా నువ్వు కూడా జైలుకి వెళ్ళావు. బాబు గారి దగ్గర ఎన్నో రకాలైనటువంటి బహుమతులు పొందావని. ఎన్ని కోట్లు? 4,03,000 కోట్ల డాలర్ల రూపాయలు నువ్వు బహుమతులుగా పొందావని చెప్పే కదా నిన్ను జైల్లో పెట్టారు ఈశ్వరన్. బాబు గారు మరి ఎన్ని కోట్లు ఇచ్చారు? ఆ కోట్లు ఎన్ని ఎసుగు తిరుగుతున్నావో, నువ్వు బాబు గారికి ఎన్ని కోట్లు ఇచ్చావో, మీ లావాదేవీలన్నీ ఏదో రోజు బయటపడకపోవు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి బాబు గారు మీరు ఇలాగే సింగపూర్ కు తరలిస్తూ ఉండండి మూటలు. ఒక రోజు మీరు శాశ్వతంగా వెళ్ళిపోతారు ఈశ్వరన్ గారి దగ్గరికి అని నాకు అర్థమైపోయింది. కాబట్టి మీరు ఏమీ దిగులు చెందకండి, మీకు పోయే కాలం మాత్రం దగ్గరికి వచ్చిందేమో, అందుకనే ఇలా విర్రవీగిపోతున్నావు. బాబు గారు మీరు సింగపూరు లేదు, నీ తొక్క లేదు, అమరావతిని ముఖం ఎప్పుడు కట్టాలని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. నువ్వు ఇలాగే కాలం గడిపేస్తావు. ఇంకా 2.5 సంవత్సరము, దగ్గర 3 సంవత్సరాల లోపు ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో నువ్వు అమరావతి పీకింది ఏమీ ఉండదు. రైతులే నిన్ను అక్కడి నుంచి తరిమి కొట్టే కాలం అతి సమీపంలో ఉందని అర్థమవుతుంది. నువ్వు మాత్రం ఇలాగే సింగపూర్ కు మూటలు తోలుతూ కాలం గడుపుతూ ఉండు. ఇదండి బాబు గారి యొక్క వృత్తాంతము. సింగపూర్ కు ఎందుకు వెళుతున్నాడో, ఎన్ని మూటలు కట్టి తీసుకువెళ్తున్నాడో అందరూ తెలుసుకోండి. అందరికీ నమస్కారము. బాయ్ బాబు గారు. మీరు మాత్రం వెళ్ళి ఈ మీ ప్రియమిత్రుడు ఈశ్వరుని జైల్లో ఓదార్చి వస్తే నేను ఎంతో సంతోషపెడతాను. అందరికీ నమస్కారము. బాయ్.